friends, welcome to my channel Kubera Stock Education. Please like, share, subscribe my channel. Don't skip this video till end. Today's topic is Amar Raja Energy and Mobility Limited. అసలు అమర్ రాజా బ్యాటరీస్, అమర్ రాజా ఎనర్జీ ఇవి అన్నీ కూడా ఒక్కో గ్రూప్కి చెందినయే. సో ఏదైనా సరే బ్యాటరీకి సంబంధించినది అమర్ రాజా అండ్ ఎనర్జీకి సంబంధించినది. లాస్ట్ మనకి ఈ అంటే మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ గారు మనకి లాస్ట్ 1 ఇయర్‌ని చూసుకుంటే ఎట్లా పెర్ఫార్మన్స్ ఇచ్చింది, ఎవరి దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి, ప్రమోటర్స్ దగ్గర ఎన్ని ఉన్నాయి ఒకసారి అది చూద్దాం. అమర్ రాజా ఎనర్జీ మొబిలిటీ లిమిటెడ్ ఇక్కడ మనకి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసి 32.86. ఐ రిపీట్ ఇట్ 32.86 ప్రమోటర్స్ హోల్డింగ్ ఉంది. వేరస్ ఎఫ్ఐఎస్ దగ్గర 24.46 ఉంది, హైయెస్ట్ ఉంది కొంచెం. డిఐఎస్ దగ్గర 15.36% ఉంది. వేరస్ పబ్లిక్ దగ్గర చాలా తక్కువ ఉంది, 27.33% ఉంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ చూస్తే మనకి 4% ఇంక్రీజ్ చేసుకున్నారు ప్రమోటర్స్, 32.86. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూసుకుంటే ప్రాఫిట్ అంటే గ్రోత్ అనేది 84.24% ఇంక్రీజ్ అయింది షేర్ ప్రైస్. లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే 124.09%. ఇయర్ టు డేట్ చూసుకుంటే 71.71%. లాస్ట్ 3 మంత్స్ నుంచి చూసుకుంటే 61.17%. వేరస్ 1 మంత్ నుంచి చూసుకుంటే 26.62%. వేరస్ 1 వీక్ నుంచి చూసుకుంటే 18.61% 1 వీక్ నుంచి. లాస్ట్ 1 మంత్ యావరేజ్ వచ్చేసి 8 lakhs డెలివరీ అయినాయి షేర్స్. 28 lakhs ట్రేడ్ అయితే 8 lakhs డెలివరీ అయినాయి. లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే 62 lakhs ట్రేడ్ అయితే 17 lakhs డెలివరీ అయింది. ఎస్టర్డే థర్స్డే రోజు చూసుకుంటే 78 lakhs ట్రేడ్ అయితే 23 lakhs డెలివరీ అయింది. వేరే ఫ్రైడే రోజు 1 crore ట్రేడ్ అయితే 23 lakhs డెలివరీ అయినాయి. దాదాపు 17.52% డెలివరీ అయినాయి. అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 25,645 crores. ఐ రిపీట్ ఇట్ 25,645 crores మార్కెట్ క్యాపిటల్. కరెంట్ ప్రైస్ వచ్చేసి 14,001. క్లోజింగ్ హై వచ్చేసి 1450, లో వచ్చేసి 599. స్టాక్ పిఈ వచ్చేసి 28.3. ఆర్ఓసిఈ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసి 20.2%. ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 15%. డివిడెండ్ వచ్చేసి 0.71%. ఫేస్ వాల్యూ వచ్చేసి 1 రూపీ. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాస్ట్ 2013 నుంచి చూసుకుంటే మార్చ్ 2024 వరకు ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇయర్లీ బ్యాలెన్స్ షీట్, ఇయర్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మనకి సేల్స్ వచ్చేసి 11,260 crores సేల్స్. ఎక్స్పెన్స్ వచ్చేసి 9,639 crores. ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి 1621 crores. కంపేర్ టు లాస్ట్ ఇయర్ టు ఇయర్ చూసుకుంటే దాదాపు 300 crores ప్లస్లో ఉంది. ఓపీఎం వచ్చేసి 14%. అదర్ ఇన్కమ్స్ నుంచి వచ్చేసి 102 crores. ఇంట్రెస్ట్ వచ్చేసి 33 crores. డెప్రిసియేషన్ 479 crores. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ కొంచెం ఇంక్రీజ్ అయింది డెప్రిసియేషన్స్ కూడా. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 211 crores. ట్యాక్స్ వచ్చేసి 25%. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 906 crores. దాదాపు 212 crores ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్. నెక్స్ట్ కాంపౌండ్ సేల్స్ గ్రోత్ వచ్చేసి 10 years కానీ 13%, 5 years కానీ 11%, 3 years కానీ 16%, ట్రైలింగ్ 12 months వచ్చేసి 8%. కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి మనకి 9% 10 years నుంచి, 5 years నుంచి చూసుకుంటే 13%, 3 years నుంచి చూసుకుంటే 12%, ట్రైలింగ్ 12 months వచ్చేసి 24%. స్టాక్ సిఏజిఆర్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్
10 ఇయర్స్‌కు చూసుకుంటే 11%, 5 ఇయర్స్ చూసుకుంటే 17%, 3 ఇయర్స్ చూసుకుంటే 23%, 1 ఇయర్ చూసుకుంటే 124%. రిటర్న్ ఆన్ ఈక్విటీ 10 ఇయర్స్ చూసుకుంటే 17%, 5 ఇయర్స్ చూసుకుంటే 15%, 3 ఇయర్స్ చూసుకుంటే 14%, లాస్ట్ ఇయర్ 15%. ఇది బ్యాలెన్స్ షీట్. ఈక్విటీ క్యాపిటల్ వచ్చేసి 18 క్రోర్స్‌గా చూపెట్టిండ్రు. రిజర్వ్స్ వచ్చేసి 6,750 crores. బారోయింగ్స్ వచ్చేసి 153. అదర్ లయబిలిటీస్ చూడండి, బారోయింగ్స్ కూడా చాలా తక్కువనే, 153 crores. అదర్ లయబిలిటీస్ వచ్చేసి 13 crores. టోటల్ లయబిలిటీస్ వచ్చేసి 8,834 crores. ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసి 3,552 crores. డబ్ల్యూఐపి క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వచ్చేసి 320 crores. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి 1,479 crores. అదర్ అసెట్స్ వచ్చేసి 3,483 crores. ఐ రిపీట్ ఇస్ అదర్ అసెట్స్ వచ్చేసి 3,483 crores. ఏం చేంజ్ కాలే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్. ఇన్వెస్ట్మెంట్స్ ఒక్క చేంజ్ అయినాయి, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఇన్వెస్ట్మెంట్స్ 2 times ఇంక్రీజ్ అయినాయి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఇది క్యాష్ ఫ్లో అండి. క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ వచ్చేసి లాస్ట్ మార్చ్తో కంపేర్ చేసుకుంటే ఈ మార్చ్కి కొంచెం పెరిగింది, 1,314 crores. క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ వచ్చేసి -1,072 crores. క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ వచ్చేసి 242 crores మైనస్. నెట్ క్యాష్ ఫ్లో వచ్చేసి 0 ఉంది. డేటాస్ రేషియో లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే 33 days ఉంది. సో లాస్ట్ ఇయర్ టు ఇయర్ చూసుకుంటే దాదాపు 6 days పెరిగింది ఇక్కడ డేటాస్ డేస్. మనకు తెచ్చుకునేది 6 days పెరిగింది. ఇన్వెంటరీ డేస్ వచ్చేసి 88 days, అంటే 5 రోజులు పెరిగింది ఇన్వెంటరీ డేస్. డేస్ పేయబుల్, సో అది కూడా పెరిగింది. మనం ఇచ్చేది కూడా ఇక్కడ 6 రోజులు తెచ్చుకునేది పెరిగితే ఇక్కడ కూడా మనకి 3 రోజులు ఇచ్చేది కూడా పెరిగింది. 38 days నుంచి 41 daysకి వచ్చింది క్రెడిటార్స్. సో క్యాష్ కన్వర్షన్ సైకిల్ వచ్చేసి 80 daysకి అయింది. వర్కింగ్ క్యాపిటల్ డేస్ వచ్చేసి 60 days. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువైంది. ఇది అమర్ రాజా చార్ట్. ఇక్కడ సపోర్ట్ తీసుకుందండి, దాదాపు మార్చ్ 20కి సపోర్ట్ తీసుకుంది. 7th ఆ రోజు దాదాపు లో వచ్చేసి 737 crores, సారీ 737. అక్కడి నుంచి మూవ్మెంట్ తీసుకొని 737 నుంచి అసలు ఎక్కడ ఆగలేదు. హార్డ్లీ మనకి మార్చ్, ఏప్రిల్ 3 monthsలో చూడండి అసలు భయంకరంగా పెరిగింది. డబుల్ 100% ఇచ్చింది. హైతో కంపేర్ చేసుకుంటే 737, ఇక్కడికి వచ్చేసరికి దాదాపు హై వచ్చేసి 1448 హై వెళ్ళింది. సో ఆల్మోస్ట్ డబుల్ విత్ ఇన్ 3 months. మార్చ్ 20, మార్చ్, ఏప్రిల్, మే, ఓన్లీ ఇంకా జూన్ 20 కూడా రాలేదు. దాదాపు 100% రిటర్న్ ఇచ్చింది ఇప్పటి వరకు. సో ఇది బ్రేక్అవుట్ కూడా ఇస్తుంది. ఒక్క నిమిషం, ఇది దాదాపు 9 years బ్రేక్అవుట్ ఇచ్చింది. 9 years తర్వాత ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఈ స్టాక్ ఇప్పట్లో ఆగదు. ఇంకా దీని టార్గెట్ వచ్చేసి 2100. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని బై చేయండి. ఇది నా అనాలిసిస్, నా ప్రిడిక్షన్ మాత్రమే. ఐ రిపీట్ ఇట్, ఇది నా అనాలిసిస్, నా ప్రిడిక్షన్ మాత్రమే. ఇప్పటి వరకు అయితే 100% గ్రోత్ ఇచ్చింది లాస్ట్ 3 months నుంచి చూసుకుంటే. ఒకసారి చూడండి, ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని బై చేయండి. నా టార్గెట్ వచ్చేసి 2100. ఈ స్టాక్కి నా టార్గెట్ వచ్చేసి 2100. లాంగ్ టర్మ్ టార్గెట్ ఇది. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకుని బై చేయండి ఈ స్టాక్ని. ఆల్మోస్ట్ మంచి రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 3 months నుంచి చూసుకుంటే. నిన్న ఓపెనింగ్ వచ్చేసి 1288 దగ్గర ఓపెన్ అయింది. హై వచ్చేసి 1448, లో వచ్చేసి 1272 లో అయింది. క్లోజింగ్ వచ్చేసరికి 1401. దాదాపు మనకు 123 రూపీస్ పెరిగింది. దాదాపు 9.68% పెరిగింది నిన్న ఒక్కరోజు, ఇంచుమించు 10% అనుకోండి. చూడండి, దీనికి ఇంకా స్కోప్ ఉంది స్టాక్కి. నిఫ్టీ బ్యాంక్
నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 50 గురించి మండే రోజు వీడియోలో మాట్లాడదాం దాని గురించి. మార్కెట్ అయితే ఇప్పుడైతే ప్లెజెంట్‌గా ఉంది. ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి అయితే డౌన్ అయిందో అక్కడి నుంచి అప్ అయింది మార్కెట్. నిఫ్టీ 50 కానియండి, బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ రికవరీ. నిఫ్టీ 50 అయితే ఆల్మోస్ట్ రికవర్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఇంకా రికవర్ కావాలి. ఒక 1000 పాయింట్స్ రికవర్ కావాలి. హై నుంచి లోకి. ఏదైనా సరే సీఈపీ కొనేటప్పుడు కొంచెం ఆలోచించుకోనండి. ఏదైనా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని బై చేయండి. అమర్ రాజా బ్యాటరీస్ ఇది 10 ఇయర్స్ బ్రేక్అవుట్. 10 ఇయర్స్ నుంచి ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది. సో, ఈ స్టాక్ ఇప్పట్లో ఆగేటట్టు లేదు. మూవ్‌మెంట్ మంచిగుంటది. Thank you for watching this video. Please like, share, subscribe my channel. Don't skip this video till end. Thank you. Jai Hind.